లేవు, మా ప్రభుత్వంలో లేవు. కాబట్టి అక్కడ జవాబు చెప్పుకో. ఇది ఖచ్చితంగా ఇలాంటి డొంక తిరుగుడు మాటలు, ఇలాంటి తప్పుడు మాటలు, అహంకారపూరితమైనటువంటి మాటలు మానుకొని ఒక సిస్టమేటిక్గా సిస్టంలో ఉన్నాము, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి, మాట్లాడండి, మీ మానసిక స్థితిని బాగు చేసుకోండి అని నేను వారికి సూచన చేస్తున్నా. మేము ఎప్పుడో ప్రతి సంవత్సరం తీస్తూ ఉన్నాం. వాస్తవానికి యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ శానిటేషన్ సిబ్బందిని కూడా మన రాష్ట్రంలో సరిపోకుండా పక్క నుంచి కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేస్తూ ఉంటాం. మేము లాస్ట్ టైం కూడా దాదాపుగా 5-10-15 రోజులు పడుతుంది. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం జాతర అని ఉంటుంది మాకు. అప్పటిదాకా మళ్ళీ భక్తులు వస్తూనే ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఆ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం. గత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఆ చెత్తా చెదారంతో మా పబ్లిక్ విష జ్వరాల బారిన పడుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి. అదేవిధంగా దోమలు, ఎక్కువ ఈగలు వస్తాయి. ఎందుకంటే బంగారం మనం బెల్లం ఎక్కువ అక్కడ ఉంటుంది కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూ ఉన్నాం. గతంలో పెద్దగా ఇబ్బందులు రాలేదు, కానీ ఇంకా బెటర్గా మీరు చూస్తారు. మేము ఒక యుద్ధ ప్రాతిపదికన మార్పులు చేర్పులు పనులు చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ సూచనలు, మీ దృష్టికి వచ్చినటువంటి నెగిటివ్ పాయింట్స్ కానీ లేదా ఇంకా సపోర్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ మీరు అది తెలియజేయండి. మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం. మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, మా అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అట్లాంటి సబ్జెక్టు. కానీ నాకు కొంచెం చైతన్యం ఉంది, ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది. ఆడోళ్ళు కొట్లాడి పెట్టుకోరు, కలిసి ఉంటారు. అభివృద్ధిలో, పోరాటంలో ఆనాటి నుంచి మా తల్లుల స్ఫూర్తి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. తను వాస్తవానికి జాతరకు ముందే నాకు కొంచెం వేరే బిజీ ఉంటుంది అక్క అని వాళ్ళ మనుమడి ఎంట్రకలు తీయడానికి వచ్చి మేమిద్దరం కలిసి జాతర అంతా సమీక్ష చేసుకున్నాం. ముందే చెప్పింది. సరే సడన్గా మీలాంటి ఇట్లా కొన్ని వార్తలు వచ్చిన తర్వాత ఆమె రావాలని ప్రయత్నం చేసినా కూడా పాపం ఆమె బెడ్ మీద ఉండి కూడా ఒక వీడియో పెట్టింది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను రాలేకపోతున్నాను. అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు. మా జాతరకు ఎంత కీర్తి వస్తే, ఎంతమంది భక్తులు విశ్వాసం చురగొంటే ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం. బ్రాడ్గా థింక్ చేస్తాం. ఆమె మా మంత్రి, మా సోదరిమని. నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది? కొన్ని పత్రికలు ప్రత్యేకంగా వరంగల్లో ప్రతిదాని కొట్లాట. ఇవాళ అక్కడ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను నిజామాబాద్ ఇన్ఛార్జ్, ఆమె అంతకుముందు మెదక్ ఇన్ఛార్జ్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోతాం, పార్టిసిపేట్ చేస్తాం. నేను నా జిల్లా ఉంది, నా నియోజకవర్గం ఉంది, నాకు ఇన్ఛార్జ్ ఉంది. అంతే తప్ప మా ఇద్దరి మధ్య మేము ఈ మధ్య కలిసి దిగిన ఫోటోలు పెట్టినా ఓర్వలేకపోతున్నారు. మేము ఏదో పని మీద ఉండి ఎటెటు పోయినా సహించలేదు. ఇట్లా ఉండకండి, ఆడవాళ్ళని కొద్దిగా కలవనియండి, ఎదగనియండి, బతకనియండి. ఒక దిక్కు ఆడబిడ్డల మీద కుట్రలు జరుగుతున్నాయి కుటుంబాలలోనే. ఆ కుట్రలు బలిగానియకండి, ఆడబిడ్డల్ని ఎదగనియండి. మేమందరం మంచిగా రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత బంధాలు అనుబంధాలు వేరు. సురేఖకు నాకు రాజకీయ కలయికనే, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విద్వేషాలు మధ్య లేవు. అక్క చెల్లెల్లాగా కలిసే పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆడోళ్ళ మీద కొంచెం ఏదైనా లోటుపాట్లున్నా ముందుకు పోయేటట్టుగా మీ ఇంటోళ్ళను, మీ చెల్లెలను, మీ భార్యలను, మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయండి. మా నాయకత్వాన్ని అంగీకరించండి. భవిష్యత్తులో ఆడబిడ్డ ఇంట్లో సంతోషం